హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సెప్టెంబర్ 18వ తేదీన మనకి ఈ ఎన్పిఎస్ వాత్సల్య అనే స్కీమ్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఎన్పిఎస్ వాత్సల్య అంటే ఏంటంటే చిన్నపిల్లల కోసం పొదుపు అనమాట. అంటే మనకు లాంగ్ టర్మ్లో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తాము, మీరు నెల నెల సిప్ చేయండి లేదా లంసం చేయండి. లాంగ్ టర్మ్లో 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అలా వెయిట్ చేస్తే లాంగ్ టర్మ్లో మంచి రిజల్ట్స్ వస్తాయి, ఎక్కువ కోట్లు సంపాదించవచ్చు అలా చెప్తుంటారు కదా. సో అదేవిధంగా చిన్నపిల్లల కోసం మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఈ ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ కింద మనము లాంగ్ టర్మ్లో చాలా ఎక్కువ రిటర్న్స్ అయితే మనం పొందొచ్చు అనమాట. అటువంటి వారికి ఈ ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనం ఈరోజు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అసలు ఈ ఎన్పిఎస్ వాత్సల్య అంటే ఏంటి, దీనికి ఎలిజిబిలిటీ ఏంటి ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చాయిస్ మనం ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ ఉంటాయి, ఏ ఆప్షన్స్ ఉంటాయి, కాంట్రిబ్యూషన్ మనం ఎంతెంత ఇన్వెస్ట్ చేయొచ్చు, మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మ్యాక్సిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ పిల్లల కోసం అనుకున్నాం కదా. సో 18 సంవత్సరాలు అంటే మైనర్ మేజర్ అంటుంది కదా. సో 18 సంవత్సరాల ముందు ఎలా ఉంటుంది, 18 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది ఆప్షన్స్, దీనిలో ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ కట్టే పర్సన్ చనిపోతే బెనిఫిట్స్ డెత్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, తర్వాత విత్డ్రాల్ రూల్స్, మనకు డబ్బులు అవసరమైతే విత్డ్రా చేసుకోవచ్చు, చేసుకునేటప్పుడు ఎలాంటి రూల్స్ ఉంటాయి, తర్వాత ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలాంటి రిటర్న్స్ వస్తాయి, మనకు రిటర్న్స్ ఎలా వస్తాయి. మెయిన్గా మనం రిటర్న్స్, మనం ఏ పొదుపు ఇన్వెస్ట్ చేసినా, మనం ఏం ఇన్వెస్ట్ చేసినా రిటర్న్స్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ రిటర్న్స్ ఎలా ఉంటాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఇలా ఈ ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ అంటే ఏంటి అనేది చూద్దాము. సో ఇక్కడ సెప్టెంబర్ 18వ తేదీ 2024లో ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే పిల్లల తరపున పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ మనకి ఈ ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. సంవత్సరానికి 1000 రూపాయలు, అంటే మినిమం వచ్చేసి 1000 రూపాయలు అనమాట సంవత్సరానికి. సో మ్యాక్సిమం మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పిల్లలకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారనమాట. ఎర్లీ ఏజెస్లో స్టార్ట్ చేసి వాళ్ళకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారు. అదేవిధంగా వాళ్ళకి పొదుపు గురించి ఒక ఐడియా ఇస్తారనమాట. వాళ్ళ పేరు మీద మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఫ్యూచర్లో వాళ్ళు కూడా పొదుపుకు సంబంధించి ఒక ఎడ్యుకేషన్ నేర్చుకుంటారనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి చైల్డ్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఎర్లీ ఏజ్ మనం తొందరగా స్టార్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళకు చాలా సంవత్సరాల తర్వాత, అంటే 50 years 40 years లేదా రిటైర్మెంట్ స్టేజ్లో చాలా బల్క్ అమౌంట్ వస్తుందన్నమాట. సో వాళ్ళకి సెక్యూరిటీని, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అందించడానికి మనకి ఈ స్కీమ్ అయితే ఉపయోగపడుతుంది. ఇది మార్కెట్ లింక్డ్, ట్రెడిషనల్ ఫిక్స్డ్ ఇన్కమ్ స్కీమ్స్ కాకుండా మార్కెట్ లింక్డ్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి లాంగ్ టర్మ్లో మనకి ఎటువంటి మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా లాంగ్ టర్మ్లో మంచి రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటనే చూస్తే 18 సంవత్సరాల లోపల పిల్లలు, అంటే పుట్టినప్పటి నుంచి బర్త్ టు 18 years ఏజ్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్కి ఎలిజిబిలిటీ అనమాట. ఎన్పిఎస్ అనేది 18 years తర్వాత వాళ్ళు చేస్తారు. ఎన్పిఎస్ వాత్సల్య అనేది 18 years లోపల ఉన్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అనమాట. లేదా గార్డెన్స్ ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఐస్, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, వీళ్ళు కూడా ఈ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో వీళ్ళు మైనర్ తరపున వీళ్ళైతే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్, మనం ఇందాక చెప్పుకున్నాం, మినిమం వచ్చేసి 1000 రూపీస్, మ్యాక్సిమం ఎటువంటి అప్పర్ లిమిట్ అయితే మ్యాక్సిమం ఏం లేదు. తర్వాత మీరు సంవత్సరానికి ప్రతి సంవత్సరం మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ దగ్గర 1000 రూపాయలే చాలు. ఒక సంవత్సరానికి 1000 రూపాయలు, సంవత్సరం మొత్తానికి 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు, మీ యొక్క అకౌంట్ అనేది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్, మీరు ఇక్కడ మనకి 3 స్కీమ్స్ అయితే ఉంటాయి, 3 types ఉంటాయి. మీ యొక్క రిస్క్ బట్టి, అంటే మీరు ఎక్కువ రిస్క్ తీసుకుంటామంటే అది ఇంకో ప్లాన్ తీసుకోవచ్చు, లేదా మాకు రిస్క్ వద్దు కొంచెం జనరల్గా ఉంటే చాలా అనుకుంటే అలా మనకు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. రిస్క్ని బట్టి ఇక్కడ మనకు డిఫాల్ట్ చాయిస్ అనేసి, ఆటో చాయిస్ అనేసి, యాక్టివ్ చాయిస్ అనేసి ఇలా ఉంటుందన్నమాట. డిఫాల్ట్ చాయిస్ ఏమవుతుందంటే మనకు ఇక్కడ మోడరేట్ గ్రోత్ అనమాట. అంటే ఇక్కడ రిస్క్ తక్కువ ఉంటుంది, గ్రోత్ కూడా యావరేజ్గా మోడరేట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే 50% మీరు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ 1000 రూపాయల్లో 50% అంటే 500 రూపాయలు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు, రిమైనింగ్ కొంచెం మంచి స్టాండర్డ్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అది డిఫాల్ట్. అదే ఆటో చాయిస్ అనుకోండి, ఇక్కడ మనకు 3 types ఉంటాయి ఆటో చాయిస్లో. ఇది ఆటోమేటికల్లీ అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ మనకి 3 types ఉంటాయి, అగ్రెసివ్ అనేసి, మోడరేట్ అనేసి, కన్జర్వేటివ్ అనేసి. అంటే మీరు ఆటో చాయిస్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఈ 3 అగ్రెసివ్, మోడరేట్, కన్జర్వేటివ్ వీటిని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ యాక్టివ్ చాయిస్ తీసుకుంటే ఇక్కడ ఏంటంటే ఈ ఏ ఫండ్లో ఎంత పెట్టాలి అనేది పేరెంట్సే డిసైడ్ చేస్తారనమాట యాక్టివ్ చాయిస్లో. సో దీంట్లో ఏంటంటే ఈక్విటీలో అప్ టు 75% మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదా కార్పొరేట్ డెట్ దాంట్లో 100% చేస్తూ, లేదా గవర్నమెంట్ సెక్యూరిటీలో 100%, ఇలా ఆల్టర్నేటివ్ అసెస్లో ఒక 5% ఇలా. అంటే యాక్టివ్ చాయిస్లో ఏమవుతుందంటే మీ డెసిషన్ అనమాట. ఆటో చాయిస్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాటిలో ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. లేదా డిఫాల్ట్ చాయిస్ అనుకోండి, మోడరేట్ లైఫ్
అనమాట 50%. ఇలా డిఫరెంట్ చాయిసెస్ ఉంటాయి. మీ యొక్క రిస్క్ లెవెల్ని బట్టి, మీ యొక్క ఫైనాన్షియల్ గోల్స్ని బట్టి మీరైతే స్కీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బిఫోర్ 18 years మీ యొక్క బాబు యొక్క వయసు లేదా మీ పాప యొక్క వయసు 18 సంవత్సరాల లోపల ఉందనుకోండి, అప్పుడు ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఒకవేళ విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటే ఎట్లా అని చూస్తే, సో మీరు ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన 3 years తర్వాత మీకు పార్షియల్ విత్డ్రాల్స్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. అప్ టు 25% ఆఫ్ కాంట్రిబ్యూషన్ అమౌంట్. ఒకవేళ మీరు 3 సంవత్సరాల తర్వాత మీకు అమౌంట్ అవసరం ఏందనుకోండి, దీనిలోంచి మీరు 25% తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 3 సంవత్సరాల్లో మీరు ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ లక్షలో 25,000 మీకు ఏదైనా అవసరం అయితే వాడుకోవచ్చు అనమాట. అలా మనకు 3 times 18 సంవత్సరాలు అంటే మీకు సంవత్సరానికి ఒకసారి మనం తీసేసుకుంటామంటే అట్లా అవ్వదనమాట. ఈ 18 yearsలో ఓన్లీ 3 times మాత్రమే మీరు తీసుకోగలరు అనమాట. ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, లేదా ఏదైనా జబ్బు వచ్చి వాటి ట్రీట్మెంట్ కోసం కావచ్చు, లేదా డిసేబిలిటీ మోర్ దాన్ 75% డిసేబిలిటీ జరిగినప్పుడు అటువంటి టైంలో మాత్రమే యూజ్ చేసుకోవాలి. మనకు చిన్న అవసరాలకు వాటికి మనకి ఈ అమౌంట్ అనేది బ్యాక్ రాదనమాట. అది బిఫోర్ 18. ఒకవేళ ఆఫ్టర్ 18 ఎలా ఉంటుందని చూద్దాం. ఇక్కడ ఏంటంటే 18 సంవత్సరాలు దాటిన తర్వాత మీ యొక్క బాబు లేదా పాప యొక్క వయసు 18 సంవత్సరాలు దాటితే ఇక్కడ మీరు ఈ స్కీమ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు లేదా కంటిన్యూ అవ్వచ్చు అనమాట. అంటే ఇంకా మాకు 18 సంవత్సరాలు మనం ఇన్వెస్ట్ చేసాం కదా, మనకు డబ్బులు అవసరం ఉంది, మనం తీసేసుకుందామంటే తీసేసుకోవచ్చు. లేదు స్కీమ్ బాగుంది ఇంకా కంటిన్యూ చేద్దాం, ఎక్కువ రిటర్న్స్ రావాలనుకుంటే కంటిన్యూ చేయొచ్చు అనమాట. అప్పటి వరకు మీ యొక్క అమౌంట్ అనేది 2,50,000 అయింది అనుకోండి, 2,50,000 అంతకంటే తక్కువ ఉందనుకోండి, ఒకేసారి ఎంటైర్ అమౌంట్ ఒకేసారి తీసుకోవచ్చు. లేదు 2,50,000 కంటే ఎక్కువ వచ్చిందనుకోండి అమౌంట్, మీరు ఈ 18 సంవత్సరాల లోపల మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది 2,50,000 కంటే ఎక్కువ ఉంటే మీకు ఒకేసారి లంసమ్గా అంత అమౌంట్ ఇవ్వకుండా 20% లంసమ్ ఇచ్చేసి ఒక 20,000 ఇచ్చేసి రిమైనింగ్ 80,000 ఏమవుతుందంటే ఒక యాన్యుటీ స్కీమ్లో పెట్టేస్తారు. ఆ యాన్యుటీ స్కీమ్ నుంచి మీరు నెల మీకు రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేలా చూస్తారనమాట. ఇది ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ప్రాసెస్. లేదు మీరు కంటిన్యూ అవ్వాలనుకుంటే ఆటోమేటిక్గా మీ యొక్క వయసు, మీ బాబు లేదా మీ పాప వయసు 18 సంవత్సరాలు దాటగానే ఆటోమేటిక్గా అది నార్మల్ ఎన్పిఎస్లో కన్వర్ట్ అయిపోతుంది. అప్పుడు టైర్ 1 మీరు సెలెక్ట్ చేసుకుంటారన్నమాట. టైర్ 1 రెగ్యులర్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఫ్రెష్ కేవైసీ ఫామ్ ఇచ్చేసి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి సంబంధించి ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయో చూస్తే, ఇది కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ ఏం కాదు. మనకి ఇక్కడ ఏటీసీ కింద ₹1,50,000 వరకు మనం ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే చూపించుకోవచ్చు. తర్వాత ఇది అంటే కంప్లీట్గా ఏమి ఉండదు, జస్ట్ ఏటీసీ కింద మనం చూపించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి అన్ఫార్చునేట్ డెత్, ఒకవేళ మనం ఈ స్కీమ్ కడుతుంటాము, పేరెంట్ కానీ లేదా మీ బాబు లేదా పాప అన్ఫార్చునేట్గా మనం చెప్పలేం కదా, జరగచ్చు, ఒకవేళ చనిపోతే అటువంటి టైంలో ఏమవుతుందండి, ఒకవేళ సబ్స్క్రైబర్ అంటే బాబు లేదా పాప చనిపోయారు అనుకోండి, ఎంటైర్ కార్పస్ అనేది గార్డియన్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. లేదు గార్డియన్ ఎవరైతే ఉన్నారో గార్డియన్ చనిపోయారు అనుకోండి, సో అనదర్ గార్డియన్ రెస్ట్రిక్టెడ్ త్రూ ఫ్రెష్ కేవైసీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి చనిపోయాడు అనుకుందాం, నెక్స్ట్ తల్లి ఉంటుంది కదా, తల్లి గార్డియన్గా అవుతుంది, ఆ అకౌంట్ కంటిన్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ బోత్ పేరెంట్స్, ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు అనుకోండి, అప్పుడు ఒక లీగల్ గార్డియన్ని తీసుకొని తర్వాత ఎటువంటి కాంట్రిబ్యూషన్స్ అవసరం లేదనమాట. అప్ టు 18 years ఏజ్ వచ్చేంత వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 13 years ఏజ్లో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు అనుకుందాం, అప్పుడు రిమైనింగ్ 5 years ఉంది కదా, ఆ 5 yearsకి మీరు ఎటువంటి కాంట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం లేకుండా అది 18 years ఏజ్ వచ్చేంత వరకు అలాగే అకౌంట్ కంటిన్యూ అవుతుంటుంది. ఆ తర్వాత మీరు కంటిన్యూ అవ్వాలంటే కంటిన్యూ అవ్వచ్చు, 18 years వచ్చి ఉంటుంది, మేజర్ అయ్యింటారు కాబట్టి అకౌంట్ కంటిన్యూ అవ్వాలంటే కంటిన్యూ అవ్వచ్చు, లేదా ఎగ్జిట్ అవ్వచ్చు ఇందాక ఎగ్జిట్ రూల్స్ ప్రకారం. నెక్స్ట్ విత్డ్రాల్ రూల్స్ చూస్తే, ఇందాక మనం చెప్పుకున్నాం పార్షియల్ విత్డ్రాల్స్లో మీరు అకౌంట్ స్టార్ట్ చేసిన 3 years తర్వాత 25% మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ పర్పస్, ఇల్నెస్ పర్పస్, డిజేబిలిటీ పర్పస్. తర్వాత పార్షియల్ విత్డ్రాల్ ఫెసిలిటీ అనేది 3 times ఉంటుందని మనం ఇందాక చెప్పుకున్నాం. ఎగ్జిట్ అట్ 18 years ఏజ్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ అవ్వచ్చు. ఇందాక చెప్పుకున్నాం కదా 2.5 lakhs ఉంటే ఒకేసారి తీసుకోవచ్చు. 2.5 కంటే ఎక్కువ ఉంటే 80% అనేది మీరు యాన్యుటీ తీసుకోవాలి, రిమైనింగ్ 20% అనేది లంసమ్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఓపెన్ చేసుకోవాలి ఈ అకౌంట్ అనేది చూస్తే, ఇది అనేది పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ దగ్గర, విచ్ ఇంక్లూడ్ బ్యాంక్స్, మేజర్ బ్యాంక్స్ ఏమైతే ఉన్నాయో వాటిలో, పోస్ట్ ఆఫీస్లో, పెన్షన్ ఫండ్స్లో, ఇటువంటి దాంట్లో తీసుకోవచ్చు. లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఈఎన్పిఎస్ మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంటుంది, దానిలో కూడా మీరు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలని చూస్తే, మొబైల్ లింక్డ్ ఆధార్ కార్డ్, మనకు ఆధార్ కార్డ్ అనేది మొబైల్ లింక్ అయి ఉండాలి. తర్వాత మైనర్కి సంబంధించి మీ యొక్క బాబు లేదా పాపకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మైనర్ మీ యొక్క బాబు లేదా పాపకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేము, ఇవన్నీ ఉండాలన్నమాట. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ గార్డియన్ అనేది ఎన్ఆర్ఐ లేదా ఓసీఐ అయితే వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. తర్వాత క్యాన్సిల్డ్ చెక్ బుక్ లేదా పాస్బుక్ సంబంధించి ఒక కాపీ ఇవ్వాలి. తర్వాత పాన్ కార్డ్ సిగ్నేచరు ఒక కాపీ ఇవ్వాలి. తర్వాత
ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది యాక్టివేషన్లో ఉండాలి, పేమెంట్ పర్పస్ అనమాట. సో ఈ డాక్యుమెంట్స్, ఈ రిక్వైర్మెంట్స్ అయితే ఉండాలి ఎన్పిఎస్ స్కీమ్కి సంబంధించి. ఓపెన్ చేయాలంటే ఎన్పిఎస్ వాచర్లకు సంబంధించి మనము ఎటువంటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్గా మనం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఎంత రిటర్న్స్ వస్తాయనేది. ఇదేంటంటే ఎగ్జాక్ట్గా ఫిక్స్డ్ ఎంత వస్తుందని మనం చెప్పలేము. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో మనకు ఎంత వస్తుంది అంటే చెప్తామా, స్టాక్ మార్కెట్లో కూడా మనకి ఎంత రిటర్న్స్ వస్తాయని చెప్పలేము కదా. ఎందుకంటే ఇది మార్కెట్ లింక్డ్ కాబట్టి మీరు కొన్ని స్కీమ్స్లో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, యాక్టివ్ చాయిస్ అని, ఆటో చాయిస్ అని, మోడరేట్ అని, అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాన్ని బట్టి, మీ యొక్క రిస్క్ కెపాసిటీని బట్టి, మీరు ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారనే దాన్ని బట్టి ఆ ఫండ్స్ బాగా మూవ్ అవుతున్నాయి అనుకోండి, మంచి రిటర్న్స్ వస్తాయి. లేదు అవి కొంచెం యావరేజ్గా మూవ్ అవుతుంది అనుకోండి, కొంత తక్కువ వస్తాయి. టైంలో 20 years 30 years 40 years ఎంతో వెయిట్ చేయగలిగితే, ఇక్కడ మెయిన్గా కాంపౌండింగ్ ఎఫెక్ట్ కోసం మెయిన్గా టైం ఇంపార్టెంట్ అనమాట. ఎన్ని రోజులు మీరు ఆ స్కీమ్లో ఉండగలిగితే, ఈ స్కీమ్ అనే కాదు మ్యూచువల్ ఫండ్స్లో వెయిట్ గురించి అయినా మనం చెప్పుకుంటే ఏం చెప్తాం, టైం పీరియడ్ అనేది ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్కే మనకు వాల్యూ ఇస్తామన్నమాట. టైం పెరిగే కొద్దీ మన అమౌంట్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. సో రిటర్న్స్ కూడా ఇక్కడ ఎన్పిఎస్ వాచర్లలో కూడా మనం ఎక్కువ రోజులు ఉంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మనం ఎంచుకున్న స్కీమ్ బట్టి, మనం ఎన్ని రోజులు ఉన్నామనే దాన్ని బట్టి మనకు రిటర్న్స్ ఉంటాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎన్పిఎస్ వాచర్ల స్కీమ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కూడా వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.